బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. దీంతో గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. అయితే ఇక్కడే ఆ పార్టీ నేతలతో అసంతృప్తులు బెడద తలనొప్పిగా మారింది. పార్టీలో టికెట్ ఆశించిన నేతలు టికెట్ రాకపోయేసరికి వేరే పార్టీలకు వెళ్తుండడం ఆ పార్టీలకు పెద్ద మైనస్ గా మారింది. ఇప్పటికీ చాలా మంది నేతలు పార్టీ మారుతున్న తరుణంలో తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ఇక అసంతృప్తులను బొచ్చుకించేందుకు ప్రధాన పార్టీలు కుస్తీ పడుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. దీంతో గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. అయితే ఇక్కడే ఆ పార్టీ అసంతృప్తులు బెడత తలనొప్పిగా మారింది. పార్టీలో టికెట్ ఆశించిన నేతలు టికెట్ రాకపోయేసరికి వేరే పార్టీలకు వెళ్తుండడం ఆ పార్టీలకు పెద్ద మైనస్ గా మారింది. ఇప్పటికీ చాలా మంది నేతలు పార్టీలు మారుతున్న తరుణంలో తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ఇక అసంతృప్తులను బొచ్చుకించేందుకు ప్రధాన పార్టీలు కుస్తీ పడుతున్నాయి. న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. దీంతో గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. అయితే ఇక్కడే ఆ పార్టీలో అసంతృప్తి బెడద తలనొప్పిగా మారింది. పార్టీలో టికెట్ ఆశించిన నేతలు టికెట్ రాకపోయేసరికి వేరే పార్టీలకు వెళ్తుండడం ఆ పార్టీలకు పెద్ద మైనస్ గా మారింది. ఇప్పటికీ చాలా మంది నేతలు పార్టీ మారుతున్న తరుణంలో తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ఇక అసంతృప్తులను బొచ్చుకించేందుకు ప్రధాన పార్టీలు కుస్తీ పడుతున్నాయి. న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. దీంతో గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. అయితే ఇక్కడ ఆ పార్టీలోని అసంతృప్తులు బెడత తలనొప్పిగా మారింది. పార్టీలో టికెట్ ఆశించిన నేతలు టికెట్ రాకపోయేసరికి వేరే పార్టీలకు వెళ్తుండడం ఆ పార్టీలకు పెద్ద మైనస్ గా మారింది. ఇప్పటికీ చాలా మంది నేతలు పార్టీలు మారుతున్న తరుణంలో తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ఇక అసంతృప్తులను బొచ్చుకించేందుకు ప్రధాన పార్టీలు కుస్తీ పడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి, ప్రధాన పార్టీలు 3 త్రిముఖ పార్టీలు కూడా అసంతృప్తి నేతలు ఏ విధంగా వాళ్ళు సంతృప్తి పరిచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి అక్కడ? ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటికే రాజకీయ వేడి పూర్తి స్థాయిలో వేడెక్కిందని కూడా చెప్పుకోవచ్చు. ఎలక్షన్ నోటిఫికేషన్ కి సంబంధించి ఇప్పటికే వెలువడినటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రతిపక్షాలు, విపక్షాలు, అధికార పార్టీకి చెందినటువంటి నేతలు ఇప్పటికే అభ్యర్థుల యొక్క ప్రకటనకు సంబంధించినటువంటి అంశాల్లో కసరత్తు ప్రారంభించి
బీఆర్ఎస్ అభ్యర్థుల పక్క నుంచి ముందంజలో ఉన్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సీటు ఆశావాహులు అసంతృప్తి జ్వాల రగిలిస్తా ఉన్నారు. గతంలో వివిధ పార్టీల నుండి కూడా బీఆర్ఎస్ లో చేరినటువంటి కాంగ్రెస్ చెందిన కొద్ది మంది, అలాగే టీడీపీ చెందినటువంటి కొద్ది మంది, ఇతర రాజకీయ పార్టీలకు చెందినటువంటి అనేక మంది కూడా బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో, మీ బీఆర్ఎస్ లో చేరితే మీకు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఖమ్మం నగరం ప్రధానమైనటువంటి చోట తీవ్ర అసంతృప్తి ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ప్రధానంగా ఇటీవల కాలంలో నిన్న కూడా మధుర నియోజకవర్గంలోకి సంబంధించి మొదటి నుంచి కూడా మాదిగ సామాజిక వర్గంలో బలమైనటువంటి నేతగా సీఎం కేసీఆర్ కి ప్రథమ అనుచరుడుగా గతంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నేతగా గుర్తింపు ఉన్నటువంటి ఓఈ స్టూడెంట్ గా ఉన్నటువంటి నేత బొమ్మెర రామూర్తికి సంబంధించి మధుర టికెట్ ఇవ్వకపోవడంతో నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్నటువంటి నేత ఒక్కసారిగా అగ్గి మీద గుగ్గిలమై ఈరోజు ఖమ్మం జిల్లాలో అటు బట్టికి పువ్వాడ అజయ్ కుమార్ కి చీకటి ఒప్పందంలో భాగమే, బట్టిని గెలిపించడం కోసం బీఆర్ఎస్ ను ఓడించడంలో భాగమే కమల్ రాజు టికెట్ ఇప్పించాడు పువ్వాడ అజయ్ కుమార్ అని చెప్పేసి కూడా అజయ్ కుమార్ వైపు భారీ బాణాలు ఎక్కిపెట్టినటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. అదే నేపథ్యంలో ఖమ్మం నగరంలో గతంలో సీనియర్ కార్పొరేటర్స్ గా ఉన్న వాళ్ళు కావచ్చు, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి నేత ఎవరైతే ఉన్నారో, సీఎం ఇంటికెళ్ళి కూడా భోజనం చేసినటువంటి నేత ఖమ్మంలో ప్రధానమైనటువంటి ఆర్ఎస్ కృష్ణ లాంటి నేతల్ని కూడా ఖమ్మంలో ఉన్నటువంటి పార్టీ నేతలు పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేదనేటువంటి ఆరోపణలు వస్తా ఉన్నాయి. అదే నేపథ్యంలో గతంలో ఖమ్మం మేయర్ గా కావచ్చు, ఖమ్మంకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకత్వం చెప్పినటువంటి వాళ్ళకు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో తిరిగి మళ్ళీ వచ్చే ఎన్నికలు గెలిస్తే మళ్ళీ వేరే పార్టీలోకి వెళ్ళాలా అనేటువంటి కూడా ఆలోచనలతో ఇప్పటికే రకరకాలుగా కార్పొరేటర్స్ ఉన్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఖమ్మంలో ప్రధానంగా కార్పొరేటర్స్ పార్టీ మారుతారు అనేటువంటి అంశం కూడా ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యం కనబడతా ఉంది. అంటే ఇటీవల కాలంలో ఖమ్మం అంటే ప్రధానమైనటువంటి పార్టీ ఇదొక భాగం అయితే, వైరా నియోజకవర్గం చెందినటువంటి సందర్భంలో కూడా వైరాలో కూడా కొంత అసంతృప్తి ఉన్నటువంటి కొంత సమస్యగా మారింది. అటు మదన్ లాల్ మొంట వరకు నిప్పు ఉప్పుగా ఉన్నటువంటి మదన్ లాల్, అట్లాగే వైరా ప్రధానమైన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో రాముల నాయక్, ఇరువురి మధ్య నిప్పు ఉప్పుగా సాగినటువంటి నేపథ్యంలో కార్యకర్తల మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. ఇద్దరు నాయకులు కలిసినప్పటికీ కూడా కార్యకర్తలు ఆ అసంతృప్తి ఉన్నట్టుగా ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతుంది. మదన్ లాల్ కి వేరే వాళ్ళు ఓడించేందుకోసం కూడా రాముల నాయక్ కొంతమంది వర్గీయులు సపోర్ట్ చేస్తారని అనుమానాలు కూడా ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా సాగుతా ఉన్నాయి. దీన్ని నియంత్రించేందుకోసం కూడా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధానమైనటువంటి నాయకత్వం, ప్రధానంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కేటీఆర్ నాయకులతోటి సంప్రదింపులు చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఇదే తరుణంలో ఇతర ప్రధానమైన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక్కసారిగా కాంగ్రెస్ లో చేరడంతో గత 10 ఏళ్లుగా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని అనేక రకాల కేసుల నిర్బంధాలు ఎదుర్కొని కూడా పనిచేస్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో, ఇప్పటికే ఖమ్మంకి సంబంధించిన జావేద్ కావచ్చు, అదే నేపథ్యంలో పాలేరు నియోజకవర్గానికి చెందినటువంటి రాయల నాగేశ్వరరావు కావచ్చు, ఇతర కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా అదే సందర్భంలో సత్తుపల్లికి సంబంధించినటువంటి నేత మానవతరాయ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే మేమేం చేయాలి అని చెప్పేసి ప్రశ్న ఈరోజు వాళ్ళు వేసుకొని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. ఎవరైతే కాంగ్రెస్ టికెట్ రాదు అని చెప్పేసి భావించి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఎలాగైనా సరే క్యాప్చర్ చేయాలి, ఎలాగైనా సరే తమ వైపు మలుచుకోవాలని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంటే, కర్ణాటక ఎన్నికల ఏదైతే వ్యూహాన్ని ప్రదర్శించిందో కాంగ్రెస్ పార్టీ ఆ రకమైనటువంటి ప్రణాళికతోటి, పక్క ప్రణాళికతోటి ముందుకెళ్తా ఉంది. ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది గురి చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదనేటువంటిది కూడా ఇప్పటికే భరోసా కల్పిస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. ఇటీవల కాలంలో ప్రధానమైనటువంటి నేత అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక్క అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వను అని చెప్పినటువంటి ఏదైతే డిమాండ్, ఏదైతే సవాల్ చేశాడో ఆ సవాల్కు అనుకూలమైనటువంటి పని చేసేందుకోసం ఇప్పటికీ అన్ని రకాల వ్యూహాన్ని ప్రదర్శిస్తూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. అయితే ప్రధానమైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తను కోరినటువంటి స్థానాల్లో టికెట్ ఇచ్చేటువంటి అవకాశం కూడా కొంత కనిపించినటువంటి అవకాశం కూడా లేదని చెప్పేసి కూడా కొంత అక్కడక్కడ పొంగులేటి వర్గీయులు కూడా అసంతృప్తిగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా ప్రధానమైనటువంటి నేత రేవంత్ రెడ్డి కావచ్చు, మల్లికార్జున ఖార్గే కావచ్చు, ఇతర ప్రధానమైనటువంటి కాంగ్రెస్ వ్యవహారాల శాఖ నేత ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ అసంతృప్తి వాదులందరినీ కూడా బుజ్జగించేందుకోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదేమైనా సరే ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కనుక ఇప్పుడున్నటువంటి ఊపుతోటి
ఐక్యంగా కలిసి ముందుకు పోతే కాంగ్రెస్ కి ఖమ్మం జిల్లాలో తిరుగులేదని చెప్పేసి ఒకవైపు ప్రజలు చర్చ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మరో ప్రధానమైనటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇప్పటికీ టిక్కెట్లు ఎవరికి ఇస్తారు ఏందనేది కూడా సందిగ్ధంలో ఉన్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. అంటే ఎవరికి టికెట్ రాబోతా ఉంది, ఎటు టికెట్ రాబోతా ఉంది, ఎవరికి టికెట్ ఇస్తారన్న అనేటువంటిది కూడా ఇప్పటికే కొంత సస్పెన్స్ లో ఉన్నటువంటి నేపథ్యం. రైట్ ఉపేందర్, అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోయారు. అదే తర్వాత గొప్ప మహానేతగా పేరొందిన బీఆర్ఎస్ పార్టీలో తుమ్మల నాగేశ్వరరావు గారు పార్టీ నుంచి వెళ్ళిపోయారు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ రోజు ఉన్న మాదిగ సామాజిక వర్గ నేత కూడా పార్టీ నుండి వెళ్ళిపోతున్న క్రమంలో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఖమ్మం జిల్లాని వదిలేసే పరిస్థితి కనిపిస్తుందా? అంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నేతలు వెళ్ళిపోతున్నా కానీ ఎందుకు అలా పరిశీలించి చూస్తూ ఉంది? అక్కడ గొప్పగా బలంగా ఉన్న పువ్వాడ అజయ్ కూడా సైలెంట్గా ఉన్న పరిస్థితి అక్కడ ఎందుకు వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ అక్కడ వదిలేసే పరిస్థితి ఏమన్నా ఉందా? వరుణ్, ఖమ్మం జిల్లాకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు వెళ్ళిన తర్వాత, బలమైన నాయకుడు వెళ్ళిన తర్వాత మిగిలినటువంటి నేతల పట్ల కూడా బీఆర్ఎస్ అంత సంతృప్తికరంగా లేదు. ఏదేమైనా ఎలాగైనా సరే పొంగులేటి యొక్క లోటుని, అలాగే తుమ్మల నాగేశ్వరరావు యొక్క లోటుని, నష్టాన్ని భర్తీ చేసుకునేందుకోసం ఇప్పటికే సంక్షేమ పథకాలు బలంగా తీసుకెళ్లాలని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులకి బీఆర్ఎస్ అధిష్టానం డైరెక్షన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పేసినటువంటిది కూడా ప్రధానమైనటువంటి ప్రచార ఆయుధంగా మలుచుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కేవలం సంక్షేమ పథకాలు గెలుస్తాయని చెప్పేసి ఆశిస్తున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి తరుణంలో ఎవరు వెళ్ళినా ఎవరు పోయినా సరే, కానీ బీఆర్ఎస్ మాత్రం ఓట్లు సీట్లని కాపాడుకోవాలి, ఎలాగైనా సరే గతంతో పోల్చుకుంటే ఖమ్మం జిల్లాలో సీట్ల సంఖ్యను పెంచుకోవాలనేటువంటి ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ తో ఈ రోజు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పనిచేస్తా ఉంది. అంటే గెలుపు ఒకరిద్దరు పోయినా సరే పార్టీకి నష్టం లేదు, కానీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఈ రకంగా చేసామని చెప్పేసి కూడా ప్రధానమైనటువంటి నేతలందరూ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారనేది కూడా ఖమ్మం జిల్లాలో ప్రచారం జరుగుతా ఉంది. ఓ పక్కన ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి బొమ్మెర రామమూర్తికి అవకాశం, అంటే మాదిగ సామాజిక వర్గం నేతలు తీవ్రమైన అసంతృప్తితోటి బీఆర్ఎస్ పట్ల ఉన్నప్పటికీ కమల్ రాజుకు టికెట్ ఇచ్చారు ఎందుకు, ఇది కేవలం చీకటి ఒప్పందం అని చెప్పేసిన ఆరోపణ ఈ గత 2 రోజులుగా ఖమ్మం జిల్లాలో ప్రధానంగా సంచలనాన్ని రేకెత్తించే మాదిగ సామాజిక వర్గం కూడా బీఆర్ఎస్ కి దూరంగా ఉందని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు వరుణ్. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ కు ఉన్నటువంటి ఏదైతే మిస్టేక్స్ ని సరి చేసుకోవడం కోసం అన్ని రకాలుగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడతా ఉంది. అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతర కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి అందరినీ ఎక్కడికక్కడ బుజ్జగింపుల పర్వం అనేది పరంపర కొనసాగుతా ఉంది. ఈ అసంతృప్తి వాదం రెచ్చగొట్టి ఏ పార్టీ ఆ పార్టీ రెచ్చగొట్టి ఎవరైతే అసంతృప్తిగా భావిస్తా ఉన్నారో, తీవ్రస్థాయిలో కళ చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా వివిధ ఒకరి పార్టీలో ఒకరు మార్చుకునేందుకోసం కూడా ఎక్కడ వెనకాడపోవడానికి కూడా వెనకడిగేసే అవకాశం కూడా లేదని కూడా ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో రానున్నటువంటి రోజుల్లో కొంత అసంతృప్తి జ్వాల అనేది అన్ని రాజకీయ పార్టీల్లో అనేది రగిలేటువంటి అవకాశం ఉందని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు వరుణ్.